లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ నుంచి ఇదే ధోనికి చివరి మ్యాచ్ అని చర్చ జరిగింది. వీటన్నిటి మధ్య ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి సిఎస్కే మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. దీనిపై ఇప్పటి వరకు ధోని మేనేజ్మెంట్ ఏం చెప్పలేదని తెలిపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సిఎస్కే కోసం ఎంఎస్ ధోనికి ఇదే చివరి మ్యాచ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇకపై ధోని ఐపీఎల్ ఆడడని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ 2024 సీజన్ ఎంఎస్ ధోనికి చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ధోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మాత్రం చెప్పలేము. ఎంఎస్ ధోని గాయం అయినప్పటికీ సీజన్ మొత్తం ఆడాడు. అందుకే ఆర్సీబీతో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్ కూడా ఎంఎస్ ధోని ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ అని అభిమానులు భావిస్తున్నారు. ఇన్ని ఊహాగానాల మధ్య చాలా రకాల అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అంతకుముందు ధోని రిటైర్మెంట్ వార్తలను సిఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సీమన్స్ తోసిపుచ్చారు. ఇప్పుడు మరో పెద్ద అప్డేట్ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ అధికారి మాట్లాడుతూ ఎంఎస్ ధోని రిటైర్ అవుతున్నట్టు సిఎస్కేలో ఎవరికి చెప్పలేదు. కొన్ని నెలలు వేచి చూడాలి, ఆపై తుది నిర్ణయం తీసుకుంటానని యాజమాన్యం చెప్పినట్టు తెలుస్తుంది. ధోని గురించి ఊహాగానాలు చేయడం పిచ్చి పని అని అన్నాడు. తాను ఏం చేయబోతున్నాడో మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే తెలుసని అన్నాడు.